దారి 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 కోటి ఏకాదశి ఈ భారతదేశంలో వచ్చింది అంటే ప్రతి వైష్ణవ క్షేత్రాలు చాలా దేదీప్యమానంగా భక్తుల యొక్క తండోపతండాలుగా భగవంతుణ్ణి సాక్షాత్తు పరమాత్మయుతున్న శ్రీమన్నారాయణ్ణి దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అందులో భాగంగా మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో అటు తిరుమల తిరుపతి వెంకన్న స్వామి, ఇటు ఉత్తరాంధ్రలో అప్పన్న స్వామి చాలా శక్తివంతమైన క్షేత్రాలు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం చాలా బ్రహ్మాండంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. రెగ్యులర్ ఈవో లేకపోయినా ఇక్కడ ఏర్పాట్లు తగిన స్థాయిలో ఏర్పాట్లు జరగడం, భక్తులందరికీ సులువు మార్గంలో దర్శనం కలగడం చాలా సంతోషదాయకంగా అయింది. అయితే కార్తీక మాసం పోయింది, ధనుర్మాసం అయిపోతున్నది, ఇంతవరకు ఈవోను వేయలేదు. ఈవో చాలా అత్యవసరం. రెగ్యులర్ ఈవో ఉండాలి. ఎందువల్లంటే ఏ క్షేత్రానికి లేని భూములు ఒక్క సింహాద్రి అప్పన్న బాబుకి మాత్రమే ఉన్నాయి. ఇవి అన్యాక్రాంతం జరగకూడదు. భూములు కాపాడాలి. భూములు కాపాడాలి అంటే ఏ ఐఏఎస్ అధికారినో ఎవరినో తెచ్చి వేసి భూముల కోసమే కాపలాదారుడిగా ఉండడం కూడా మంచిది కాదు. ఎందువల్లంటే నిత్యం ధూపదీప నైవేద్యాలతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఈ దేవస్థానానికి ఒక దైవ చింతన, ఒక ధార్మికమైన భావజాలం, ఆ రకంగానే హిందూ దేవాలయాల యొక్క సంప్రదాయాన్ని తెలిసిన వాళ్ళు, అలాంటి వాళ్ళు వచ్చి భూములు కాపాడాలి, స్వామి యొక్క కైంకర్యాలు కూడా అద్భుతంగా జరగాలి. అదే ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా అప్పన్న స్వామిని మొక్కుకున్నా. దేవాలయము, ధూపదీప నైవేద్యాలు దివ్యంగా జరగాలి, భూములు కూడా కాపాడబడాలి, అన్యాక్రాంతం కాకూడదు అని మనసారా మంచి ఈవో వచ్చి దీనిని పరిరక్షణ చెయ్యాలని మనసారా ఆయన్ని ప్రార్థిస్తూ ఈరోజు ముక్కోటి ఏకాదశి దర్శనం చేసుకుని బయలుదేరుతున్నాం.